సరే, ఈ మధ్య అబుదాబిలో 2 రోజుల క్రితము స్వామినారాయణ మందిరాన్ని మోడీ గారు ఆరంభించారు. అవునవును. సార్, భారతదేశంలో మందిర నిర్మాణము కుదరదు, కట్టుకున్నది కూలగొడతారు, ఇంట్లో ప్రార్థించుకుంటే దాడులు చేస్తారు. మరి ఒక అబుదాబి లాంటి దేశంలో అక్కడ ఒక మందిరాన్ని నిర్మించడాన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలంటే నేను చెప్తాను. ఎలా చూడాలంటే వీళ్ళకి ముందు ఒక పనికి మాలిన గర్వం ఉన్నది మతోన్మాదులకు. అర్థమైందా? పనికి మాలిన గర్వం ఏంటంటే మిగతా ధర్మములన్నిటికంటే మా హిందూ దేశంలో ఉన్న ధర్మము సుప్రీం, అన్నిటికంటే సుపీరియర్. మీ దేశాలలో ఎప్పటికైనా మీరందరూ కూడా హిందూ ధర్మంలోకి రావాలా. ఇస్లామిక్ దేశాలు, సోకాల్డ్ క్రిస్టియన్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, మీరందరూ ఎప్పటికైనా హిందూ ధర్మమే సుపీరియర్ అని ఒప్పుకొని ఇందులోకి మీరు రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎవళ్ళు నిన్న మొన్న 2-3 వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నోళ్ళు అయ్యే. మరి మేము కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, 4 కలిస్తే ఒక మహాయుగం, మళ్ళీ మహాయుగం అయిన తర్వాత ఇటువంటి ఎన్నో మహాయుగాలు, మన్వంతరాలు, కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగింది మాది. మీదేమో వీళ్ళు ఇస్లాము ఎంత క్రీస్తు శకం 6వ శతాబ్దం, 600 AD 7వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. కొంచెం 500 ఏళ్లకు ముందు క్రైస్తవం స్టార్ట్ అయింది. మరి వీళ్ళు నిన్నమన్నటోళ్ళు కదా, కనుక వాళ్ళకు మాకు ఈక్వల్ స్టేటస్ లేదు. మేము సుపీరియర్. మేము వేరే వాళ్ళను దూషిస్తాము, ఏమైనా చేస్తాం. వాళ్ళ దగ్గర టెంపుల్స్ కట్టుకోవాలి, అమెరికాలో కట్టుకోవాలి, అందరూ జై శ్రీరామ్ అనాల్సిందే. మరి వాళ్ళను ఇక్కడ మేము ఎట్లా రాణిస్తాము? మేము వాళ్ళు సమానం కాదే. మేము ఆకాశం అంత ఎత్తున్నాం, వీళ్ళు చిన్న చీమలు, పురుగులు, దోమలు లాగా వీళ్ళు. ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇది వాళ్ళ గర్వం. కాబట్టి వీళ్ళు అమెరికాలో స్వామినారాయణ గురుకులాలు, మందిరాలు, అమెరికాలో హరే కృష్ణ టెంపుల్స్ కడితే తప్పులేదు. జర్మనీలో, ఫ్రాన్స్లో కూడా హరే కృష్ణ టెంపుల్స్ ఉన్నాయి, తప్పులేదు. ఆస్ట్రేలియాలో ఉన్నాయి, తప్పులేదు. కానీ ఇక్కడ చర్చిలు కడితే తప్పు. అంటే డబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు బీజేపీకి ఎప్పుడు కూడా RSSకు 2 నాలుకలు ఉంటాయి, పాముకు ఉన్నట్టు. పాము నాలుక చీలు ఉంటుంది కదా, 2 ఉంటాయి అన్నమాట. నేను చెప్పే కదా, మహాత్మా గాంధీ ఘాట్ ఆయన దగ్గర పోయి మోడీ గారు మొక్కుతాడు, ఆయన శిష్యులేమో, ఆయన దగ్గర సపోర్టర్స్ ఏమో గాంధీని చంపినోడే మహానుభావుడు అంటారు. అట్లనే మన దేశంలో మనం మన మతాన్ని ప్రచారం చేస్తేనేమో, మన ధర్మాన్ని ప్రచారం చేస్తే తప్పు అంటారు. కానీ క్రైస్తవ దేశాల్లో, ఇస్లాం దేశాల్లో వీళ్ళు ప్రచారం చేస్తేనేమో అది పుణ్యం. అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది RSS ధోరణి. కాబట్టి వాళ్ళ యొక్క 2 నాలుకల ధోరణిలో భాగంగానే దీన్ని చూడాలి. ఓకే, ఈ యొక్క గర్వానికి విరుగుడు లేదంటారా? వీళ్ళందరూ ఏకం కావాలండి, అదొక్కటే. మళ్ళీ మొదటికి వచ్చింది మైనారిటీస్. అదే చెప్తున్నా, శతకోటి అపాయాలకు ఒక్కటే ఉపాయం ఏంటంటే దళితులు, అణిచివేయబడ్డ వాళ్ళు, మైనారిటీలు ఒక మహా రాజకీయ శక్తిగా సంఘటితం కావాలి. అదొక్కటే అన్నిటికీ పరిష్కారం. అప్పుడు వీళ్ళకు సరిగ్గా మనం అసలు సత్యం ఏంటో చెప్పగలుగుతాం. అదే బాబు, సనాతన ధర్మం అని అంటున్న దానికి ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉండాలి. అసలు ఆర్కియలాజికల్ ప్రూఫ్ లేకుండా ఒక విశ్వాసాన్ని ప్రచారం చేయడమే మరణపాత్రమైన నేరమైన ఒక చట్టం తీసుకురావాలి. ఎవడు ఏదైనా చెప్పని దానికి ఆర్కియలాజికల్ ప్రూఫ్ చూపించాలి. ఆర్కియలాజికల్ ప్రూఫ్ ఉంటేనే నువ్వు ప్రచారం చేయాలి. అది లేకుండా ప్రచారం చేస్తే మెడకాయ మీద తలకాయ లేకుండా నరికేస్తాం అనే చట్టం రావాలి. అప్పుడు సెట్ అయిపోతుంది మొత్తం. ఓకే సార్, ఓకే, రైట్.